అందరికీ నమస్తే. PN7 భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే సురేష్ బాబు ఆస్ట్రాలజీ గారు. అయితే మనం ఈ మధ్యలో చాలా వరకు చూస్తున్నాం, జాతకాల గురించి ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఎక్కువగా యాడ్స్ రావడం జరుగుతుంది. అండ్ వశీకరణం, చేతబడి ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో అవి అసలు నిజంగా జరుగుతాయా? ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అవుతుంటారు? అవన్నీ కూడా మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు ఉన్నారు కాబట్టి మొత్తం క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే గురుగారు, సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం, అంటే వశీకరణం చేసుకోవడానికి కానీ, చేతబడి చేయడానికి కానీ ఎక్కువగా పబ్లిష్ చేసుకుంటున్నారు, మంచిగా ప్రమోషన్స్ తీసుకుంటున్నారు. నిజంగా చేతబడి ఉంటుందా? ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ చేస్తే? నిజంగా చేతబడి ఉంటుందండి. చేతబడి ఒకటే కాదండి, దానికి సంబంధించిన లక్షణాలు, దానికి సంబంధించినటువంటి పద్ధతులు, చేసేటువంటి విధానం చాలా ఉన్నాయి అందులోనూ. నిజంగా కాదు, అబద్ధంగా కాదు, నిజంగా కాదు, అన్నింటిలో చేతబడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ చేతబడి అనేది ఎలా ఉంటుందంటే చేసేటువంటి విధానం వేరు వేరే ఉంటాయి అనమాట. దీంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, హిప్నటిజం ఉంటుంది, అలానే మనకి చేతబడి వశీకరణం ఉంటుంది, మందు పెట్టడం ఉంటుంది. ఇలాగ ఒక మనిషిని వశపరచుకోవడానికి, ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఒక మనిషిని జీవితకాలం బాధ పెట్టడానికి. అంటే ఒకప్పుడు ఏదైనా కోపం వస్తే కొట్టడేవాళ్ళు, తిట్టేవాళ్ళు కదా. ఈ రోజుల్లో ఏం లేదు, ఏదో ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు, డబ్బు ఇచ్చేస్తే ఏదైనా చేస్తారు అన్నట్టు. అయితే అదే దాంట్లో ఈ చేతబడిన లక్షణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే చేతబడి. అంటే మనకి పూర్వకాలంలో ఊర్లలోనే ఉండేవారు, కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత గురువులు కూడా పెరిగిపోయినారు, నేర్చుకునే విధానం పెరిగింది, చేసేటువంటి పద్ధతి కూడా మారిపోయింది. ఇంతకుముందు జరిగేది సంవత్సరానికో ఏదైతే 5 సంవత్సరాలకు జరిగేది, ఇప్పుడు 5 మాసాల్లో కదా 5 రోజుల్లో కూడా జరిగేటువంటి విధానం కూడా ఏర్పడింది. ఏ టెక్నాలజీలో అన్ని రకాలు వచ్చేసినాయి అనమాట. ఆ చేతబడి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి చేస్తారు. దీంట్లో ఇంకో భాగం ఉంటుంది, వశీకరణం. వశీకరణ అంటే ఒక మనిషి ఇదే ఆలోచనలో ఉండాలి, ఒకటే ఆలోచనలో ఉండాలి, మనిషి పైకి వెదకూడదు, జీవితంలో అలా దిగజారుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది చేసినా మట్టి అవ్వాలి, అంటే బంగారం పట్టుకున్నా మట్టి అవ్వపోవాలి. ఏ వ్యాపారం చేసినా, ఏ జాబ్ చేసినా కూడా మైండ్ సెట్ అంతా ఎదగకూడదు, ఆరోగ్యరీత్యా పాడైపోవాలి అనుకునేది వశీకరణం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ఉన్నవారికి ఏంటంటే చేయించుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఈ మధ్యన ఏమైందంటే పొలిటీషియన్స్ పార్టీలో గెలవాలని, అక్కడ వర్గంలో నేను గెలవాలి, వాళ్ళు ఓడిపోవాలని చెప్పేసి అని, ఎవరికైతే మంచి గురువు దొరుకుతారో, ఎవరికైతే ఇలా చేసేవాళ్ళు దొరుకుతారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు.